సుమారు 10 సంవత్సరాల నుంచి పెద్ద గురువు యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి అనుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక ఎంపీటీసీ గొర్లి కృష్ణ చైతన్య అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లివానిపాలెం వెద గురువు యూత్ ఆధ్వర్యంలో సోమవారం గణపతి మండపం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా కోలాటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబ్బవరం మండల సుఖ సంతోషాలతో నిండు ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొర్లి కృష్ణ చైతన్య, గొర్లి వెంకటరమణ, గొర్లి అప్పారావు, గొర్లి రామునాయుడు, సబ్బవరపు త్రిమూర్తులు, గండి హనుమంతరావు, గండి నాగేష్, సబ్బవరపు రామకృష్ణ, గొంప జనార్దన్, గొర్లి అంజీ, రావడ సాగర్, పైల సతీష్, రావడ జగదీష్, గొర్లి వంశీకృష్ణ, గొర్లి లోకేష్, గొర్లి నరసింహు, పెద్దగరవు యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్లి కృష్ణ చైతన్య. నేను సబ్బవరం 4కి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈరోజు సబ్బవరం పంచాయతీ గొర్లివానిపాలెం గ్రామ సభ వారు పెదగరువులో చాలా అంగంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గత 9 రోజులుగా కూడా ప్రజలు ఎంతో భక్తితో గణపతి నవరాత్రులు పూర్తి చేసి ఈరోజు భక్తితో అందరూ కూడా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దయించి అందరూ కూడా గణపతి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ దీన్ని సహకరించిన గ్రామ ప్రజలకి మరియు కమిటీ కుర్రోళ్ళకి మరియు అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి, శానిటరీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అన్న ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కూడా పెదగరువులోనూ బొమ్మ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం కుర్రోళ్ళందరూ కూడా, కమిటీ కుర్రోళ్ళందరూ కూడా ఈసారి భారీగా అన్న సమారాధన ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ముందుగా కమిటీ కుర్రోళ్ళే ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము వాళ్ళకి బ్యాక్ బోన్గా మేము ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇలా నగేష్ కానీ, అంజుబాబు కానీ, సతీష్ కానీ, ఇలాగ మాయలందరూ కూడా కలిసి అన్నయ్యలందరూ కూడా సహకరించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా, భేదాధనిక తేడా లేకుండా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మన యొక్క గ్రామాన్ని, మన యొక్క కాలనీని కూడా ఒక మంచి పేరు పంచాయతీ మొత్తం విస్తరించే విధంగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా గణపతి బొమ్మని ఏర్పాటు చేసి ఈ విధంగానే అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తే గ్రామం బాగుంటుంది, పంచాయతీ బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటారని చెప్పి మా యొక్క కోరిక, మా యొక్క మనవి.